ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మాట విని మీరు నా మనవణ్ణి నమ్మి మీ ధాన్యం నా మనవడికి ఇవ్వడానికి అంగీకరిస్తే మీకు అన్ని విధాలా లాభం కలుగుతుంది. ఆలోచించుకోండి. అవును, అసలు ఏం ఎలా ఇస్తాం మన పంటని? మన పొలాలు అడుగుతున్నారు తెలియని వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు చూడలేదు, అసలు ఇలా అయితే ఎలా? ఉండడు. ఇంతలా డిస్కస్ చేసుకుంటున్నారంటే ఈ ముసల్ది చెప్పినా వాళ్ళు విన్నట్టే ఉంది. చూడండి అన్నపూర్ణమ్మ గారు, ఈ బాబు వల్లే మాకు పొలాలు దక్కాయి, చాలా మేలు కూడా జరిగింది. అందుకే మేము కృతజ్ఞతగానే ఉంటాం. అలా అని చెప్పి పంటను అప్పచెప్పమంటే ఎలాగమ్మా? అయ్యో, నేనేదో మేలు చేశానని వచ్చి ధాన్యం అడగడం లేదు. నేను వచ్చిందే ఈ పని మీద. ఇకపై మీలాంటి రైతులకి రాయుడు లాంటి దళారుల వల్ల, దగాకూరల వల్ల నష్టాలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు లాభాలు చూసేలా నేను చేస్తాను. నన్ను నమ్మండి. సరే బాబు, మీది ఈ ఊరు కాదు, మీకు ఇల్లు కూడా ఈ ఊర్లో లేదు. మీ నోటి మాటని మేమెట్టా నమ్మేది? మాకు నమ్మకం కుదరాలి బాబు, అంతవరకు మేమివ్వం. ఎస్ మమ్మీ, ఈ వెంకీగాడు అవుట్. రైతులు మొండి చేయి చూపిస్తున్నారు. ఇంకా ఈ పకోడీగాడు చేతులెత్తేయాల్సిందే. ఇక మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామమ్మా. ఆగండి. నా మనవడి మాట మీద మీకు నమ్మకం కుదరడం లేదంటున్నారు కదా? పోనీ నేను చెప్తే నమ్ముతారా? నన్ను నమ్ముతారు కదా? అన్నపూర్ణమ్మ గారు, మిమ్మల్ని నమ్మకపోతే మేము ఇంకెవరు నమ్ముతామమ్మా? మీరు మాట చెప్తే మేం కాదనమమ్మా. మీరేది చెప్తే అదేనమ్మా. బాబు, కోతలు అయిపోయాయి. ఇక కుప్పలూడ్చి పండగ తర్వాత మీకు పంట నప్ప చెప్తాం. వెళ్ళొస్తాం గారు. ఆ, అమ్మమ్మా, థ్యాంక్ యూ అమ్మమ్మా. నువ్వు నా వెనక ఉండడం వల్లే వాళ్ళు పంటనివ్వడానికి ఒప్పుకున్నారు. నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మమ్మా? హ్మ్. అయ్యో మనవడా, మన మధ్యలో రుణాల గొడవలేంటి? పోనీ నువ్వంతగా నా రుణం తీర్చుకోవాలనుకుంటే నాకో కోరికుంది, తీరుస్తావా? ఏంటో చెప్పమ్మమ్మా. కొండ మీద కోతినైనా తెచ్చిస్తాను. కొండ మీద కోతెందుకు గాని, ఇదిగో ఈ కోతి పిల్లకి నీకు పెళ్లి జరగడం చూడలేదు కాబట్టి మీరిద్దరూ నా కళ్ల ముందే దండలు మార్చుకొని మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ ఊరి గ్రామదేవత పండగ జరగాలనేదే నా కోరిక. తీరుస్తావు కదా? తప్పకుండా అమ్మమ్మా. గురి తప్పకూడదు రాయుడు గారు. అస్సలు తప్పదు అఖిలాండేశ్వరి గారు. ఆ గ్రామదేవత పండక్కి ప్రతి సంవత్సరం అలంకారం చేసేందుకు ఆనవాయితీగా ఆ అమ్మవారి నగలు మీ అత్తయ్య అన్నపూర్ణమ్మ ఇంటి నుంచే వస్తాయి. అవి కొట్టేసి ఆ నింద మీ అల్లుడి మీదికి తోసేస్తే రైతులకి వాడి మీద నమ్మకం పోతుంది, ఊర్లో మీ అత్తయ్య పరువు పోతుంది. మీ అత్త మాట విని పంట వాడి చేతికిస్తామన్న రైతులు మొండి చేయి చూపిస్తారు. అప్పుడు వాడు ఉత్తి చేతులతో ఈ ఊరి పొలిమేర దాటాల్సిందే. సూపరు, సూపర్ ప్లాను. అద్భుతంగా ఉండాది. మీరు దాన్ని అమలు చేయండి. అవసరమైన దానికి నేను సహాయం చేస్తా. అందరము కలిసి వాడంతు చూద్దాం.
ఊళ్ళో పెళ్లికి ఎవరితో హడావిడన్నట్టు ఈ ఊళ్ళో కూడా వీడి వేషాలు చూడు మమ్మీ. మన ఊళ్ళో మన ఇంట్లో కూడా వీడి హడావుడి చూసిందే కదమ్మీ. మనమంటే రిచ్చు కాబట్టి గోల చెయ్యం. వాడంటే వర్కర్ కదా, అట్టాగే ఉంటాడులే. చూడు మనవడా. ఆ, అవునమ్మమ్మా, భోగి మంటలంటే ఇందులో పాత వస్తువులు ఏమైనా ఉంటే లోపలేయాలి కదా. ఆ, అవును మనవడా, పాతవన్నీ తీసుకొచ్చి మంటలో వేసేయ్. ఒరే రంగయ్య, అమ్మగారు. ఇంట్లో పనికిరాని పాత వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి భోగి మంటలో వేయరా. అలాగే అమ్మగారు. ఆ, పనికిరాని పాత వస్తువులా? ఓ, నాకు తెలిసిన పాత వస్తువు ఒకటి ఉందమ్మమ్మా. ఇదిగో రంగయ్య, అయ్యా. వినయ్, నాతో రండి. అలాగే అయ్యా. ఈడు ఓవర్ యాక్షన్. ఈడు వల్ల అనవసరంగా ఏడుకొచ్చి పడినా. గద్ద మామా, అత్తయ్య అత్తయ్య మావయ్య అత్తయ్య బావగారు, పెన్నానా అత్తయ్య మావయ్య అత్తయ్య బావగారు, బావగారు. మంట మంట మంట. మావా, హా, లేచావా గద మామా? లేచాను. అమ్మమ్మ భోగి మంటల్లో ఇంట్లో పనికిరాని పాత వస్తువులు ఏమైనా వేయమంది. అలాగా. ఆహా. హ, నాకు తెలిసిన పాత మనిషివి నువ్వే కదా. హ, అందుకే భోగి మంటల్లో వేద్దామని తీసుకొచ్చా. అమ్మో అమ్మో అమ్మో. రా మాయ్య రా ఇట. మాయ్య కొట్టుకుంటే నువ్వు తగలడిపోయావుడి మాయ్య. ఆ పాత సామాన్లాగా నువ్వు బూడిదైపోయాడు మాయ్య. ఇదిగో అఖిల, తల్లి పిల్ల ముసుగు దొంగల్లా దుప్పట్లు కప్పుకున్నారేంటే? ఆ,